డియర్ స్టూడెంట్స్, నేను మీ మహేశ్వర్ రెడ్డి సార్ని. మీ అందరికీ తెలిసిన విషయమే, మన స్టేట్ లెవెల్లో అలాగే నేషనల్ లెవెల్లో ఉన్నటువంటి వివిధ రకాల గవర్నమెంట్స్కి సంబంధించిన డిపార్ట్మెంట్లు, అంటే మరీ ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్, బ్యాంకింగ్ డిపార్ట్మెంట్, రైల్వే డిపార్ట్మెంట్, అలాగే ఎస్ఎస్సి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ద్వారా రిక్రూట్ చేయబోయే రకరకాల లో లెవెల్ నుంచి హై లెవెల్ వరకు ఉన్న అన్ని రకాల గవర్నమెంట్ జాబ్స్లలో ఏ గవర్నమెంట్ జాబ్ మీరు సాధించాలనుకున్నా కూడా ఖచ్చితంగా దానికి ఒక రాత పరీక్ష, రిటర్న్ టెస్ట్ రాయాల్సి ఉంటుంది. ఆ రాయవలసిన రాత పరీక్షలో అత్యంత కీలకం, ఒక రకంగా చెప్పాలంటే మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ జాబ్ డిసైడింగ్ సబ్జెక్టు ఈ క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్. ఈ క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ అంటే దీని లోపల అర్థమెటిక్ అండ్ ప్యూర్ మ్యాథ్స్ ఉంటాయి, అలాగే రీజనింగ్ అనేది ఇంకో సపరేట్ సబ్జెక్ట్ ఉంటుంది. మన స్టేట్ లెవెల్లో అర్థమెటిక్, రీజనింగ్, ప్యూర్ మ్యాథ్స్కి సంబంధించి చాలామంది స్టూడెంట్స్ మళ్ళీ రిపీటెడ్గా కోచింగ్కి వస్తూ ఉంటారు. మీ అందరికీ తెలిసిన విషయం, అర్థమెటిక్, రీజనింగ్, ప్యూర్ మ్యాథ్స్ అనగానే దానికి బెస్ట్ కోచింగ్ కేర్ ఆఫ్ అడ్రస్గా మన అక్షయ ఇన్స్టిట్యూట్ గురించి చెప్పుకుంటూ ఉంటారు. స్టూడెంట్స్ అందరి కోరికపై దిల్షుక్నగర్లో మెట్రో స్టేషన్ పక్కనే ఇప్పుడు ఆఫ్లైన్ కోచింగ్ స్టార్ట్ చేసాం మళ్ళీ రీసెంట్గా. మార్నింగ్ 9 AM నుంచి 1 PM వరకు డైలీ అర్థమెటిక్, రీజనింగ్, ప్యూర్ మ్యాథ్స్ క్లాసులు జరుగుతున్నాయి. ఈ రీసెంట్గా జరిగిన బ్యాచ్కి సంబంధించి డైలీ టెస్ట్ ప్రోగ్రామ్ ఇది. డైలీ టెస్ట్ అంటే మీ అందరికీ తెలిసే ఉంటుంది కదా, నిన్న జరిగిన క్లాసుకి సంబంధించి ఈరోజు ఎగ్జామ్ జరిగింది, దీన్నే డైలీ టెస్ట్ అంటారు. ఇదిగో చూడండి, ఇది నిన్న జరిగిన డైలీ టెస్టు. ఈ డైలీ టెస్టు తెలుగు మీడియం పేపర్ ఫస్ట్ చూస్తున్నారు మీరు, చూడండి. ఇది తెలుగు మీడియం క్వశ్చన్ పేపరు. సేమ్ ఇదే క్వశ్చన్ పేపర్ ఇంగ్లీష్ మీడియం కూడా ఉంటుంది, మీకు చూపిస్తాను. ఇది తెలుగు మీడియం పేపర్ ఫస్ట్ ఫ్రంట్ సైడ్ చూస్తున్నారు. దీనికి బ్యాక్ సైడ్ క్వశ్చన్ పేపర్ ఇది కూడా చూడండి. ఇప్పుడు ప్రజెంట్ మారిన ట్రెండ్కి అనుగుణంగా లేటెస్ట్ క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ ఎలా వస్తుందో దాన్ని బేస్ చేసుకొని డైలీ టెస్ట్ జరుగుతుంది. నిన్న మన క్లాస్ విని ఇంటికి వెళ్ళిన తర్వాత మేము క్లాస్లో చెప్పినవన్నీ బాగా ప్రాక్టీస్ చేసి పర్ఫెక్ట్గా ప్రిపేర్ అయిన వాళ్ళు ఈ టెస్ట్ బాగా రాయొచ్చు. ఈ టెస్ట్ ఎవరైతే మిస్ కాకుండా డైలీ రెగ్యులర్గా రాస్తూ ఉంటారో వాళ్ళకి మ్యాథ్స్ మీద బాగా గ్రిప్ వస్తుంది. పైగా మన దగ్గర కోచింగ్కి వచ్చే స్టూడెంట్స్ అందరూ రిపీటర్స్ ఎక్కువ ఉంటారు. అంటే ఇప్పటికే అక్కడో ఎక్కడో చాలాసార్లు కోచింగ్ తీసుకొని ఈసారి ఎట్టి పరిస్థితులైనా సరే జాబ్ కొట్టాలనుకొని సీరియస్గా ఉన్న పిల్లలందరూ చాలా సీరియస్గా హై ఎక్స్పెక్టేషన్స్తో చాలా చోట్ల ఎంక్వైరీ చేసి ఫైనల్గా మన దగ్గరకు వస్తున్నారు. వాళ్ళందరి ఎక్స్పెక్టేషన్ దృష్టిలో పెట్టుకొని మేము ఇంకా చాలా హై రేంజ్ హార్డ్ వర్క్ చేసి ఈ డైలీ టెస్ట్ క్వశ్చన్ పేపర్స్ అలాగే క్లాస్ రూమ్ కోచింగ్ డిజైన్ చేసాం. సో ఈ క్లాస్ రూమ్ కోచింగ్కి వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే డైలీ టెస్ట్ ఖచ్చితంగా రాయాల్సిందే. చూడండి, ఈ డైలీ టెస్ట్ ప్రోగ్రాము ప్రజెంట్ మీరు తెలుగు మీడియం క్వశ్చన్ పేపర్ చూస్తున్నారు. ఇది తెలుగు మీడియం క్వశ్చన్ పేపర్. ప్యూర్ మ్యాథ్స్లో ప్లేన్ జామెట్రీ ఫస్ట్ టెస్ట్ ఇది. అలాగే సేమ్ క్వశ్చన్ పేపర్ ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్కి ఇచ్చేది. సేమ్ తెలుగు మీడియంలో ఏ క్వశ్చన్ ఉంటుందో ఇంగ్లీష్ మీడియంలో కూడా యాజ్ ఇట్ ఈజ్ అవే క్వశ్చన్స్ ఉంటాయి, బట్ కంప్లీట్ ఇంగ్లీష్ వర్షన్ ఉంటుంది. చూడండి, దీంట్లో ప్రీవియస్ ఎగ్జామ్ క్వశ్చన్స్, అలాగే మోడల్ క్వశ్చన్స్, ఇంకా రావడానికి స్కోప్ ఉన్న క్వశ్చన్స్, న్యూ ప్యాటర్న్ క్వశ్చన్స్ అన్నీ కవర్ చేస్తాం. అంటే నిన్నటి క్లాసులో దాదాపు 3 or 4 hours క్లాస్ జరిగి ఉంటుంది కదా, ఆ క్లాస్లో మనం ఏ మోడల్స్ అయితే కవర్ చేసామో, ఏం కాన్సెప్ట్స్ అయితే కవర్ చేసామో దానికి సంబంధించి మాత్రమే ఈరోజు టెస్ట్ ఉంటుంది. దీన్నే మనం డైలీ టెస్ట్ అంటాం. ఈ డైలీ టెస్ట్ ఎవరైతే మిస్ కాకుండా డైలీ రాస్తారో వాళ్ళ సబ్జెక్ట్ మీద చాలా హై లెవెల్ గ్రిప్ వస్తుంది. అలాగే రాబోయే రోజుల్లో ఏదైనా గవర్నమెంట్ జాబ్ కొట్టాలంటే ఖచ్చితంగా కొట్టడానికి ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. మీరు మ్యాథ్సా, నాన్ మ్యాథ్సా, ఆర్ట్సా, సైన్సా అనే సంబంధం లేదు. మన దగ్గరకు వచ్చిన తర్వాత నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్కి మీద చాలా హై ఫోకస్ ఉంటుంది. అంటే నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్కి సపరేట్ బేసిక్ క్లాసులు కూడా చెప్పిస్తుంటాం. కాబట్టి మీరు డోంట్ వరీ, నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ ఏం కంగారు పడాల్సిన అవసరం లేదు. ప్రజెంట్ అక్షయ ఇన్స్టిట్యూట్లో నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్కి స్పెషల్ బేసిక్ క్లాసులు కూడా జరుగుతున్నాయి. అలాగే ఇక్కడ మన దగ్గర ఆఫ్లైన్ క్లాస్ రూమ్ కోచింగ్ రావడానికి వీలు లేని వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళి అక్షయ ఇన్స్టిట్యూట్ యాప్ డౌన్లోడ్ చేసుకొని అక్కడ కూడా మన లైవ్ క్లాసులు, రికార్డెడ్ క్లాసులు చూడొచ్చు. ఓకేనా? ఇప్పుడు మీరు చూస్తుంది ఇంగ్లీష్ మీడియం క్వశ్చన్ పేపర్. దీన్ని ఇంగ్లీష్ మీడియం డైలీ టెస్ట్ క్వశ్చన్ పేపర్ అని చెప్పొచ్చు. అలాగే సేమ్ ఇదే క్వశ్చన్ పేపరు తెలుగు మీడియంలో కూడా చేసాం, చూడండి. సో తెలుగు మీడియం కావాల్సిన తెలుగు మీడియం క్వశ్చన్ పేపర్ తీసుకొని రాయొచ్చు. అలాగే ఇంగ్లీష్ మీడియం తీసుకున్న వాళ్ళు ఇంగ్లీష్ మీడియం క్వశ్చన్ పేపర్ తీసుకొని రాయొచ్చు. అలాగే ఆన్లైన్లో మన యాప్లో క్లాస్ వినే వాళ్ళు ఎవరైనా ఇక్కడ దాకా రాలేని వాళ్ళు వీలుంటే
వాళ్ళకి మన వాట్సాప్ గ్రూప్లో హాయ్ అని కామెంట్ చేయండి. వాళ్ళకి డైలీ టెస్ట్లన్నీ పీడిఎఫ్ రూపంలో పంపిస్తాం. మీరు అక్కడ డౌన్లోడ్ చేసుకొని జిరాక్స్ తీసుకొని చూసుకోవచ్చు. లేదా మన యాప్లో ఆన్లైన్ టెస్టులు జరుగుతున్నాయి, అందులో ఈ క్వశ్చన్ పేపర్స్ అన్నట్టే చూసుకోవచ్చు. ఓకేనా? మేము మన స్టూడెంట్స్ అందరినీ హై ఎక్స్పెక్టేషన్ దృష్టిలో పెట్టుకొని కొంచెం ఎక్కువ టైం తీసుకొని బ్యాక్గ్రౌండ్ వర్క్ చేసి చాలా హై లెవెల్ కోచింగ్ ఇవ్వడం కోసం కొంచెం ఎక్కువ టైం తీసుకున్నాం. ఇప్పుడు మీ అందరూ ఎంత ఎక్స్పెక్టేషన్తో వస్తున్నారో తెలుసు. ఆ ఎక్స్పెక్టేషన్కి అనుగుణంగానే మేము బ్యాక్గ్రౌండ్ వర్క్ చేసి ఇప్పుడు చాలా హై లెవెల్ కోచింగ్ ఇస్తున్నాం. మీకు ఆఫ్లైన్ క్లాస్ రూమ్ కోచింగ్కి ఎవరైనా రావాలనుకునే వాళ్ళు ఉంటే హైదరాబాద్లో దిల్సుఖ్నగర్ మెట్రో స్టేషన్ పక్కనే ఉన్న మన ఇన్స్టిట్యూట్ దగ్గరికి వచ్చి కలవచ్చు. లేదా మీకు పూర్తి డీటెయిల్స్ కావాలంటే మన ఆఫీస్ నెంబర్ని కాంటాక్ట్ చేసి కనుక్కోవచ్చు. ఓకేనా? ఆల్ ద బెస్ట్.